సంస్థగా మారిపోయిన అక్కడే కదా నేను అంటోంది. ఎలా మీకు న్యాయం ఇంకా మీరు జరుగుతుంది? ఆ భ్రమలోనే ఉంటే ఇప్పుడు అంటే మహారాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు అది కాదు, 2014లో ప్రభుత్వం మీరు చెప్పినటువంటిదే. మహారాష్ట్రలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీనే. అక్కడ ఎట్లా సాధ్యమైంది మరి అంత ఓటమి? భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 2 సార్లు గెలిచింది సార్, ఇది 3వసారి. వారి మీద అనేక వ్యతిరేక కార్యక్రమాలు వారు ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్నారు కాబట్టి వ్యతిరేకత కనపడితే కనపడవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒక టర్మ్ లో ఇంత ఓటమి ఏం చవి చూడలేదే. మేమేమంటామంటే ఇప్పుడు వ్యవస్థలు మీ జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత, వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థే మీ చేతిలో రిమోట్లో ఉన్న తర్వాత న్యాయం అనేది జరుగుతుంది అనేది అత్యాశ అవుతుంది కదా. అప్పుడు వ్యవస్థ ఒక హద్దు ఉంటుంది కదా, మీకు చేసేవాడు మొత్తం చేస్తాడా, అనుమానం వచ్చేలాగా చేస్తాడా, ఇలాగే వాదించేలాగా చేస్తాడు. మీరు వాదించినట్టే కదా. దానికి అలాగే అది శాస్త్రీయ ఆధారం లేకుండా క్యాజువల్ గా మేమేమంటామంటే మేము ఒకటే చెప్తుంది సార్, మేమేమంటామంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి ఓటు వేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓటు వేశారు, ఓటు వేసినటువంటి ప్రజలే కదా మీకు పోల్ అంటే ఏవైతే మనకి రిజల్ట్స్ రాకముందు కొన్ని సంస్థలు సర్వేలు చేశాయి. సర్వేల్లో ఎలా వచ్చింది సార్, ఇలాంటి అపజయాన్ని వస్తున్నట్టుగా ఎక్కడన్నా చూపించారా? సర్వేలలో వచ్చిందా? సంస్థలు మీరు ఓడుతున్నాయని చెప్పారు, 11 సీట్లు అని చెప్పలేదుగా. సంఖ్యలో ఎప్పుడు తేడా ఉంటుంది. ఎంత తేడా చెప్పలా. కూడా తెలుగుదేశం 23 వస్తాయని చెప్పలా 2019లో కూడా. ఇప్పుడు ఆధారాలు తేలేం, చూపించలేం, అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మేము మంచి చేశాం కాబట్టి ప్రజలు మాకు ఓటేశారనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. దోర్నాల్ అనేటటువంటి ప్రాంతం నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఒక మండలం సార్. ఆ పక్కనే ఇంకోటి పెదారవీడు అనేటటువంటి మండలం ఉంది. అక్కడ కంప్లీట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓసీలలో రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఎక్కువ ఉంటుంది. మిగిలిన సామాజిక వర్గాలు లేవు అక్కడ.